అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం గత 3-4 రోజుల నుంచి ఈ వివాదం అందరి నోట నానుతోంది. ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంలో లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం మనం. ఈ విషయంలో యూట్యూబర్ నా అన్వేషణ రియాక్షన్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అతను అలేఖ్య సిస్టర్స్ ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు నా చెల్లెళ్ళ లాంటి వాళ్ళు, తప్పు చేసినా క్షమించండి అని చెప్పాడు. కానీ ఈ వివాదంలో అసలు సంగతి ఏంటి? నా అన్వేషణ యూట్యూబర్ చెప్పినట్టు వాళ్ళని సపోర్ట్ చేయాలా లేక ఈ ఇన్సిడెంట్ ని సీరియస్ గా తీసుకోవాలా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ముందుగా వివాదం ఎలా స్టార్ట్ అయిందో చూస్తే కనుక, అలేఖ్య చిట్టి పికిల్స్ రాజమండ్రి నుంచి మొదలైన ఈ బిజినెస్ ముగ్గురు అక్క చెల్లెళ్ళు నడుపుతున్నారు. ఈ ముగ్గురు అలేఖ్య, చిట్టి, రమ్య వెజ్ నాన్ వెజ్ పచ్చళ్లతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. కానీ ఒక కస్టమర్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసి రేట్స్ అడిగారు. నాన్ వెజ్ పచ్చడి అరకిలో 1200 రూపాయల రేట్ చూసి ఎందుకంత ఖరీదు అని అడిగాడు. దానికి రమ్య కంచర్ల అసభ్యంగా బూతులు తిట్టిన ఆడియో వైరల్ అయింది. ఈ ఒక్క ఆడియో వల్ల వాళ్ళ ఫోన్ ఆఫ్ అయింది, వెబ్సైట్ డౌన్ అయింది, బిజినెస్ మూతపడింది. ఇది కేవలం ఒక మిస్టేక్ అని సపోర్ట్ చేయాలా? నా అన్వేషణ యూట్యూబర్ ఏప్రిల్ 5న వీడియోలో అలేఖ్య సిస్టర్స్ ని సమర్థించాడు. వాళ్ళు నా చెల్లెళ్ళ లాంటి వాళ్ళు, ఒత్తిడిలో తిట్టారు, ఆసుపత్రిలో ఉన్నారు, క్షమించండి అన్నాడు. కానీ ఇక్కడ కొన్ని విషయాలని మనం గమనిస్తే, బిజినెస్ అంటే కస్టమర్ దేవుడు, ధర గురించి అడగడం సహజం. అంత మాత్రాన బూతులు తిట్టడం ఎంత మాత్రం ఒప్పుకోలేం. అయితే నా అన్వేషణ యూట్యూబర్ ఒత్తిడి అన్నాడు. కానీ ఒత్తిడి ఉంటే బిజినెస్ ఎలా నడుపుతారు? బిజినెస్ అంటేనే ఒత్తిడితో కూడుకున్నది కదా మరి. ఇక ఈ ఆడియో వల్ల వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతింది. ఇది కేవలం ఒకరి తప్పు కాదు, వాళ్ళ సంస్కారాన్ని చూపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. అయితే యూట్యూబర్ అన్వేష్ సపోర్ట్ చేయండి అంటున్నాడు. కానీ ఈ తప్పుడి సపోర్ట్ చేస్తే మళ్ళీ ఇలాంటివి రిపీట్ కావని గ్యారెంటీ ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే అలేఖ్య ఏప్రిల్ 5వ తేదీన సారీ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేసింది. కానీ ఈ క్షమాపణ కేవలం డ్యామేజ్ కంట్రోల్ చేయడం కోసమే అనిపిస్తోంది. ఇక నా అన్వేషణ యూట్యూబర్ వాళ్ళు బాధలో ఉన్నారు అన్నాడు. కానీ కస్టమర్ ని బాధ పెట్టినప్పుడు ఆలోచించలేదా? ఆ బూతులు తిట్టడం వల్ల ఆ కస్టమర్ ఎంత బాధ అనుభవించి ఉంటాడు? ఇక ఏప్రిల్ 6 నాటికి అలేఖ్య ఆసుపత్రిలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ట్రోల్స్ ఒత్తిడి వల్ల ఆరోగ్యం దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. కానీ ఇది సింపతి కోసం అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఇంకోవైపు రమ్య కంచర్ల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఎంటర్ అవుతుందనే రూమర్స్ వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి కూడా ఈ రూమర్స్ కి ఊతమిచ్చాడు. నా అన్వేషణ యూట్యూబర్ వాళ్ళు కొత్త లడ్డు బిజినెస్ స్టార్ట్ చేస్తారు అన్నాడు. కానీ ఈ బిజినెస్ గతంలో లాగా సక్సెస్ అవుతుందని ఎలా నమ్ముతాం? ఈ వివాదం వాళ్ళపైన ఉన్న ట్రస్ట్ ని డ్యామేజ్ చేసిందని చాలా మంది అంటున్నారు. మరి ఈ కొత్త లడ్డు బిజినెస్ స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అవుతుందా? ఏమో, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నదైతే కనుక ఖచ్చితంగా చెప్పలేము అంటున్నారు. ఇక అన్వేష్ వాళ్ళు కష్టపడ్డారు, తప్పు చేశారని వదిలేయండి అంటున్నాడు. కానీ ఇది అంత సింపుల్ కాదు కదా. బిజినెస్ నడిపే వాళ్ళు కస్టమర్ తో అలా మాట్లాడితే ఆ బాధ్యతని తీసుకోవాలి. సారీ చెప్పారు కదా, అది బాధ్యత తీసుకున్నట్టే కదా అని మీకు సందేహం రావచ్చు. కానీ తిట్టేటప్పుడు ఎలా తిట్టారు, సారీ చెప్పిన విధానం ఎలా ఉంది, ఆ సారీ చెప్పడం బాధ్యతగా ఫీల్ అయి చెప్పారా అన్నది కూడా గమనించాల్సిన విషయం. సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువైనా అది వాళ్ళ చర్యలకి రియాక్షన్ మాత్రమే. బీపీ ఎక్కువై తిట్టారో అనే ఎక్స్క్యూజ్ ని ఇక్కడ మనం ఒప్పుకోలేం. అలాంటి మాటలు వాడిన వాళ్ళని సపోర్ట్ చేయడం కంటే బిజినెస్ లో కస్టమర్ సర్వీస్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి. ఇది ఒక లెసన్ గా తీసుకోవాలి, సింపతి కోసం కాదు. ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ ఇన్సిడెంట్ ఒక బిజినెస్ కి కస్టమర్ ఎంత ముఖ్యమో చెప్తోంది. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు? నా అన్వేషణ యూట్యూబర్ చెప్పినట్టు వాళ్ళని క్షమించాలా లేక ఈ తప్పుని సీరియస్ గా తీసుకోవాలా? మీరే కామెంట్లో చెప్పండి.